సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక 7-8 మంత్స్ కింద ఇక్కడికి వచ్చి ఈ రకంగా సమయం గడుపుమని చెప్పి అనుకోలేదు. చక్కని వాతావరణంలో ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అండ్ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి కోఆర్డినేషన్స్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేయటం, ఇక్కడ ఫౌండేషన్స్ వేసుకోవటం, అట్లాగే పోలీస్ అవుట్ పోస్ట్ కోసం కూడా ఫౌండేషన్స్ వేసుకోవటం సంతోషకరమైన విషయం. ఇది ఇప్పటి నుంచో ఎప్పుడు కావాల్సిన విషయం. ఇది ఏదో కారణాల వల్ల కొంత డిలే కావటము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొంత డిలే కావటం, ఆలస్యం కావటం జరిగింది. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అటువంటిప్పుడు ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, ప్రాంతాలని మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. అట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చొరవతోని, తెలంగాణ ప్రభుత్వం చొరవతోని, మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ కి ఒక దారి చూపించినాయి. రోడ్ ఉంటేనే మనకు తెలుసు ఏ దేశమైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ డెవలప్ అవుతుంది. రోడ్స్ బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, దాంతో పాటుగా సెక్యూరిటీ బాగుండాలి. ఈ 3-4 అంశాలు గట్టిగా ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల, ఇంతకుముందు చెప్పినట్టు కారణాల వలన ఇది డిలే అయిపోయింది. ఈ ప్రాంతం అభివృద్ధికి దూరం అయిపోయింది. తప్పకుండా ఇప్పుడు ఈ మనం వేసినటువంటి ఈ ఎర్దన్ రోడ్డు ముందు బీటీ రోడ్డుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఎట్లాంటి అడ్డంకులు లేవు, చట్టపరంగా కానీ ఇంకే పరమైనటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఇది రెవెన్యూ ల్యాండ్ కాబట్టి దీనికి ఎట్లాంటి దాన్ని బీటీ చేయడానికి, బ్లాక్ టాప్ చేయడానికి, డాంబర్ రోడ్ వేయడానికి ఎట్లాంటి అడ్డంకులు లేవు అని అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇంత ఫాస్ట్ గా వేగంగా దీన్ని ఈ రోడ్లు పూర్తి చేసుకొని దీన్ని మిగతా ప్రపంచంతో లింక్ చేసినందుకని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అట్లానే ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు, ఎస్పీ గారు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పూర్తిగా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఇట్లాంటి ఏరియాలో మరి ముఖ్యంగా బాగా కొంత తీవ్రవాదం లాంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియాలో, ఎగుడు దిగుడు ఉన్నటువంటి ప్రాంతం, గుట్టల ప్రాంతం, కొండల ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇట్లాంటి ఏరియాలో ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం, ఇంత ఫాస్ట్ గా రోడ్ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవరుతున్నారో ఉన్నాడు అక్కడ, కాంట్రాక్టర్ కూడా నా మనపూర్వకమైన అభినందనలు. తప్పకుండా ఏరియా, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ ఏరియా ముందు బాగా డెవలప్ అవుతుందని చెప్పి, మిగతా వెంకటాపూర్ ఇంకా ములుగు లాంటి ప్రాంతాలలాగా డెవలప్ అవుతుందని చెప్పి, ప్రజలకు సకల సౌకర్యాలు అంతాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. దానికి పోలీసు వారితో కూడా, మిగతా ప్రభుత్వ శాఖలతో కూడా లోకల్ ప్రజలు సహకరిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది.